స్వామి శరణమయ్యప్ప. శబరిమలలో భక్తుల రద్దీ మండలకాలం ప్రారంభమయ్యే దగ్గర నుంచి అధికంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. మండలకాలం ప్రారంభమైన 5 రోజుల కౌంట్ ఎంతంటే 3,17,923 మంది దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ ఆదాయం కూడా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 5 కోట్లు పెరిగిందని దేవస్థానం అంచనా. గత ఏడాది టెంపుల్ తెరిచిన మొదటి రోజే 14,327 మంది దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది మాత్రం 30,767 మంది దర్శనం చేసుకున్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ మండలకాలం 5 రోజులు గుడి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 3,17,923 మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు రోజు డైలీ కౌంట్ చూద్దాం ఎంత మంది వచ్చారో. మొదటి రోజు స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 72,556 మంది దర్శనం చేసుకున్నారు. రెండో రోజు 67,272 మంది స్వామివారి దర్శనానికి వచ్చారు. మూడో రోజు 75,952 మంది దర్శనాన్ని చేసుకున్నారు స్వామివారి. నాలుగో రోజు 64,489 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఐదో రోజు 37,559 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇందులో స్పాట్ బుకింగ్ ద్వారా కేవలం 10% మాత్రమే టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇంతకు ముందు సంవత్సరంతో భక్తుల రద్దీ అధికంగా పెరిగినప్పటికీ మన ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమ్స్ ఒక 2 hours పెంచడం వల్ల భక్తుల రద్దీ కంట్రోల్ పోలీసులు కానీ గుడి ఆధ్వర్యంలో ఉన్న ట్రావెన్పోర్ట్ దేవస్థానం బోర్డు కానీ భక్తుల రద్దీని కంట్రోల్ చేయగలుగుతున్నారు. టెంపుల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 5-6 రోజుల నుంచి భక్తుల రద్దీ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఇంకో ఎత్తు. ఎలా ఉందంటే విజువల్స్ చూడండి ఒకసారి. పంబానది దగ్గర నుంచి పంబానది మనం బస్ దిగిన దగ్గర నుంచి మనం లోపలికి పంబానది దగ్గరికి వెళ్ళే వంతెనలో కూడా ఖాళీ లేదు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు జర్మన్ టెక్నాలజీతో ఏం చేశారంటే షెడ్యూల్ లాగా వేశారు. ఆ షెడ్యూల్ దగ్గర కానీ మనం స్నానం చేసే దగ్గర కానీ మనం దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో మొత్తం ఫుల్ రష్గా ఉంది ఈరోజు. కొంచెం ఇన్ని రోజుల నుంచి టెంపుల్ దగ్గర వెయిటింగ్ అయితే లేదు. వెయిట్ చేసే షెడ్ ఉంటుంది కదా మనం దర్శనానికి మెట్లెక్కే షెడ్, అక్కడ కూడా ఇప్పుడు భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. విజువల్స్ లైవ్ లో చూడండి. ఈ రోజు కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు, ముసలితో వెళ్ళేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా దర్శనం చేసుకోండి. అందరు జాగ్రత్తగా రండి. ఇది 22 నవంబర్ 2024 అప్డేట్, లైవ్ అప్డేట్. ఇది అందరికీ చేరేలా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.